జై హో. పల్లెల్లో రైతులకు శ్రామికుల లభ్యత తగ్గింది. క్రమేణా సేద్యంలో యంత్రీకరణ పెరిగింది. ఈ దశలో కేంద్రం తీసుకొచ్చిన నమో డ్రోన్ దీదీ పథకం పల్లెవాసుల ఆశలకు కొత్త రెక్కలు తొడిగింది. కడప జిల్లా కె అప్పాయపల్లెకు చెందిన నామాల జ్యోత్స్న ఈ పథకం లబ్దిదారుగా కొత్త చరిత్ర రాస్తున్నారు. డ్రోన్తో పంటలను కాపాడే సరికొత్త వ్యాపారవేత్తగా మారి సాగుదారులు, శ్రామికుల ఆశాజ్యోతిగా వెలుగొందుతున్నారు. కడప జిల్లా కమలాపురం మండల పరిధిలో ప్రశాంత గ్రామం కె అప్పాయపల్లె. సేద్యం మీద పెద్దగా ఆదాయం లేని చిన్న రైతులు, పంట పొలాల్లో పనిచేసే శ్రామికులున్నారు. వ్యవసాయ కార్మికుల సంఖ్య తగ్గుతోంది. ఇలాంటి కష్టకాలంలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నమో డ్రోన్ దీదీ పథకం ఒక వరంలా మారింది. గ్రామంలో నామాల జ్యోత్స్న అనే వనిత కలలకు రెక్కలు తొడిగింది. అటు రైతాంగానికి మేలు చేసింది. నిన్న మొన్నటి వరకు సాధారణ గృహిణి జ్యోత్స్న నేడు సస్యరక్షణ చేస్తూ సేద్యరంగ వ్యాపారవేత్త అయ్యారు. గ్రామ గ్రామాన ఇప్పుడు డ్రోన్ మహిళ జ్యోత్స్న ఒక ప్రసిద్ధ వ్యక్తిగా గుర్తింపు పొందారు. స్వయం సహాయక బృంద నాయకురాలి నుంచి డ్రోన్ పైలట్గా ఎదిగిన ఆమె జీవితం స్ఫూర్తిదాయకం. నిఖితా ఎస్ఎస్జీలో నేను గ్రూప్ లీడర్గా ఎంపికైన తర్వాత కమలాపురం గ్రామ సంఘం అధ్యక్షురాలుగా నిలబడడం జరిగింది. తర్వాత కడప జిల్లా పశుగణాభివృద్ధి శాఖలో చైర్మన్ పదవికి గెలిపించడం జరిగింది. జ్యోత్స్న పెద్దగా చదువుకోలేదు. టెక్నికల్ గా ఓ డిప్లొమా కూడా లేదు. కానీ ఆమె డ్రోన్ను 9 మండలాల్లో తన కలల విహంగంగా ఎగరవేస్తున్నారు. డ్రోన్ ఆధారిత సస్యరక్షణ చేపట్టి సంప్రదాయ వ్యవసాయ రూపురేఖలు మార్చారు. క్రిమిసంహారక మందులను పిచికారీ చేస్తూ కుటుంబానికి స్థిరాదాయం తెస్తున్నారు. సంప్రదాయ పొలం పనుల్లో గ్రామీణ శ్రామిక మహిళలకు ఆశాజ్యోతిగా నిలిచారు. నాకు 2023 ఈ డ్రోన్ టెక్నాలజీ కోసం కేవీకే నుండి నాకు తెలియజెప్పడం జరిగింది. తర్వాత నాకు కోరమండల్ లిమిటెడ్ ఇంటర్నేషనల్ వాళ్ళ ఆధ్వర్యంలో కొంతమంది రైతుల్ని అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ నుంచి కొంతమందిని, డిఆర్డిఏ నుండి కొంతమందిని, ఎన్జిఓస్ నుండి కొంతమందిని, కేవీకే నుండి కొంతమందిని, ఈ విధంగా చురుకైన మహిళల్ని సెలెక్ట్ చేసి వ్యవసాయ శాఖలో పని చేయడం వల్లే నాకు ఈ అవకాశం వచ్చింది. డ్రోన్ పైలట్ గా మారకముందే జ్యోత్స్న ప్రభుత్వ పథకాల అమలులో క్రియాశీలకంగా ఉన్నారు. తొలుత నిఖిత స్వయం సహాయక సంఘానికి నాయకత్వం వహించారు. ఆమె తపన, నిబద్ధత జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ అధికారుల దృష్టికి వచ్చాయి. కోవిడ్ వేళ జ్యోత్స్న కృషి విజ్ఞాన కేంద్రం సహకారంతో మొక్కల పెంపక కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. బంతిపూలు, గుమ్మడికాయలు, మిరపనారును సేంద్రియ పద్ధతుల్లో పెంచటంతో రైతాంగానికి మంచి జరిగింది. తను బాగుపడటమే కాకుండా కర్షకులకు గొప్ప మేలు చేశారు. కేవీకే నుండి వరి విత్తనాలు ఇవ్వడం జరిగింది. డెమో ఫ్లాట్స్ వేసి నేను పండించి రైతులకి కొత్త వంగడాలని, మన వాతావరణానికి అనుకూలంగా ఉండే వాటిని అందులో మనం పండించి చూపించడం, తర్వాత విత్తన సేకరణ చేయడం జరిగింది. ఇందులో ఉండంగానే నాకు కేవీకే నుండి మినీ నర్సరీ ఒకటి ఇవ్వడం జరిగిందండి. ఈ మినీ నర్సరీ అనేది మనము నారు ఏదైతే ఉందో వాటిని విత్తనాలని టమోటా గాని, మిర్చి గాని, బంతి గాని, గుమ్మడి గాని ఇట్లా అన్ని రకాల విత్తనాలని తీసుకొని వచ్చి నర్సరీలో పెంచి తర్వాత రైతులకి ఇవ్వడం జరిగింది. తనకు పని కల్పించే రైతాంగమంటే జ్యోత్స్నకు ఆపేక్ష. వారి సమస్యలపై ఓ సానుభూతి ఉన్నాయి. భూమితో ఎంతో అనుబంధం ఉంది. సమస్యల పరిష్కారానికి అంతే నిబద్ధత ఉంది. ఆమె విశాల హితం కేవలం పంట పొలాలకే పరిమితం కాలేదు. అది చుట్టూ ఉన్న సామాజిక అభివృద్ధిపైన ఆమె దృష్టి ప్రసరించింది. కేంద్ర ప్రభుత్వ నమో డ్రోన్ దీదీ పథకం లబ్ధిదారుగా ఎంపికై భాగ్యనగరంలో శిక్షణ పొందారు. 2024 మార్చిలో డ్రోన్ పైలట్గా వ్యవసాయ రంగంలోకి రావటం జ్యోత్స్న జీవితానికి మేలు మలుపు అయ్యింది. కోరమండల్ వాళ్ళ ఆధ్వర్యంలో డ్రోన్ తీసుకోవడం జరిగింది. అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ లో పని చేసినప్పటికి కూడా రైతు పడే కష్టాలను గుర్తించిన తర్వాత ఈ కొత్త టెక్నాలజీలో డ్రోన్ తో పిచికారీ తొందరగా అయిపోతుంది. దీనివల్ల తెగులు తొందరగా అరికట్టొచ్చు. జ్యోత్స్న తన 16 లీటర్ల డ్రోన్తో వైఎస్ఆర్ కడప జిల్లా పరిధిలో 9 మండలాల్లో సస్యరక్షణ పనులు చేపట్టారు. డ్రోన్ రాకతో ఇక్కడి వ్యవసాయ పద్ధతులు కొత్త దిశగా సాగుతున్నాయి. ఆమె రోజుకు సగటున 40 ఎకరాల్లో డ్రోన్తో క్రిమిసంహారక మందు పిచికారీ చేస్తున్నారు. తొలి నాళ్లలో కేవలం 58 రోజుల్లో 700 ఎకరాల్లో సస్యరక్షణ చేసి 3 లక్షల రూపాయల ఆదాయాన్ని సంపాదించారు. తర్వాత కొద్ది కాలానికే 1000 ఎకరాల మైలురాయి దాటింది. కర్షకులతో మాట్లాడటం,
ఔషధ మోతాదును పరీక్షించటం, ఖచ్చితత్వం పాటించటంతో రైతులకు ఆమె అంటే విశ్వాసం ఏర్పడింది. డ్రోన్ అనే ఒక యంత్రం ద్వారా ఒకే రోజు 40 ఎకరాలు ఉన్న రైతుకి కనీసం పొద్దున 2 గంటలు, సాయంత్రం 2 గంటలు మనం పిచికారీ చేస్తే 40 ఎకరాలు తొందరగా అయిపోతుంది. దీనివల్ల తెగులు తొందరగా అరికట్టచ్చు. 10 మంది మనుషులు చేయాల్సిన పనిని ఒక 2 మనుషులం వెళ్ళి నీళ్లు ఒకరు పోసి కలిపిన తర్వాత ఫ్లయింగ్ చేసే వ్యక్తి ఒకరు ఉంటే చాలు. ఇంతే అండి దీనికి అయ్యే ఖర్చు. జ్యోత్స్న ఖ్యాతి గల్లీ నుంచి ఢిల్లీకి చేరింది. 2023 ఆగస్టు 15వ తేదీ స్వాతంత్ర వేడుకల్లో పాల్గొనేందుకు భారత ప్రభుత్వం ఆహ్వానించింది. అనంతరం మరుసటి ఏడాది జనవరి 26 గణతంత్ర వేడుకలకు కడపలో హాజరై డ్రోన్ ఎగురవేశారు. ఆమె కృషిని గుర్తిస్తూ కలెక్టర్ 25,000 రూపాయల పారితోషికం అందజేశారు. గుంటూరులో 2024లో నమో డ్రోన్ దీదీ ఆరంభ కార్యక్రమంలో జ్యోత్స్న పాల్గొన్నారు. అనేక పదవులతో క్రియాశీలక మహిళ, నేడు వ్యవసాయ రంగ పునర్నిర్మాణంలో ఆమె విజయ పతాక. 2024 జనవరి 26న రిపబ్లిక్ డే సందర్భంగా పెరేడ్ గ్రౌండ్ లో కిసాన్ డ్రోన్ ను నేను కలెక్టర్ సార్ ఎదురుగా నేను ఫ్లయింగ్ చేయడం జరిగింది. అది డిఆర్డిఏ తరపున మహిళా శక్తి కింద కొత్త టెక్నాలజీ ఏదైతే వచ్చిందో దాన్ని అమలు చేసే ఆలోచనలో అక్కడ నేను ఫ్లై చేసినందుకు నాకు 25,000 డిఆర్డిఏ వాళ్ళకి చెక్కు రూపంలో అందించడం జరిగింది. తర్వాత మార్చి 11న 2024 గుంటూరులో దేశవ్యాప్తంగా నరేంద్ర మోడీ సారు లాంచింగ్ ప్రోగ్రామ్ ఏర్పాటు చేయగా దాంట్లో భాగస్వామ్యమై నా డ్రోన్ ని నేను ఎగిరేయడం జరిగిందనమాట. ఇతర మహిళలకు శిక్షణ ఇచ్చి వారిని డ్రోన్ పైలట్లుగా తీర్చిదిద్దాలని జ్యోత్స్న భావిస్తున్నారు. తద్వారా గ్రామీణ మహిళలకు ఉపాధి అవకాశాలు వస్తాయి. సేద్య రంగంలో టెక్నాలజీని గ్రామానికి తీసుకువెళ్లాలని ఆమె కలలు కంటున్నారు. నేడు గ్రామీణ వ్యవసాయ ముఖచిత్ర రూపురేఖలు మారుతున్నాయి. ఆమె కేవలం డ్రోన్ దీదీ మాత్రమే కాదు, వ్యవసాయ రంగ భవిష్య ఉషస్సు. ప్రతి మహిళ తన స్వయం శక్తిని గ్రహించి తన ఏ విషయంలోనూ వెనకబడదు అనే ఒక ధైర్యాన్ని, ప్రోత్సాహాన్ని మన బిడ్డ ప్రాజెక్ట్ లో ఉన్నప్పుడు నేను చేయడం జరిగింది. నేను ఈ ప్రతి పనిలో ఏదైతే నేను వెళ్తానో అందులో అన్నిట్లో నేను సక్సెస్ అవ్వడం, ఇప్పటి వరకు నేను చేసే ప్రతి పని కూడా 10 మంది రైతులకు ఉపయోగపడే పనులే చేసుకుంటూ నన్ను నేను ముందుకు నడిపించుకుంటూ 10 మందికి ఆ విషయాల్ని తెలియజెప్పుకుంటూ వెళ్ళడం నాకు చాలా సంతోషంగా ఉంది.